హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఇప్పుడే అందిన వార్త ఏంటి అంటే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మనం ఇక్కడ క్లియర్గా వెబ్సైట్లో చూసుకున్నట్లయితే పోలీస్ రిక్రూట్మెంట్ 2026 సంబంధించి 7,437 వేకెన్సీస్కి అయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ మనకు సపరేట్ నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి. సో పీసీ సివిల్, పోలీస్ కానిస్టేబుల్ సివిల్, అలాగే పోలీస్ కానిస్టేబుల్ మెకానికల్ డ్రైవర్, అలాగే ఎస్ఐ సివిల్, అలాగే ఏఎస్ఐ ఎఫ్పిబి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ 4 నోటిఫికేషన్ ఇచ్చినారు. సో మనం క్లియర్గా ఒక్కొక్క నోటిఫికేషన్ అయితే చూద్దాము ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో. సో అంతకన్నా ముందు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో మనకి ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డీజీపీ ఆఫీస్ లక్డికపుల్ 29 జూలై. సో మనకి ఇక్కడ సివిల్ ఏఆర్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. టోటల్గా మనకి దీనిలో 7,112 వేకెన్సీస్ ఉన్నాయి. సో క్లియర్గా మనం ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సో మనకి పోలీస్ కానిస్టేబుల్ సివిల్లో టోటల్ 3,697, ఏఆర్లో 1,052 అండ్ అలాగే ఎస్ఏఆర్ సిపిఎల్కి సంబంధించి మెన్ 124 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి 1380 పోస్టులు ఉన్నాయి. ఫైర్ ఫైటర్స్ గురించి మొత్తం 751 ఉన్నాయి. అలాగే ప్రిజన్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వార్డెన్ మేల్ 196 ఉన్నాయి. అలాగే వార్డెన్ ఫీమేల్ 12 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ కలుపుకుంటే మనకి 7,112 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా చూద్దాం. సో మనం ముందుగా పోస్ట్ కోడ్ నెంబర్ 21 అండ్ 22కి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే సివిల్ కానిస్టేబుల్ అండ్ ఏఆర్ కానిస్టేబుల్ సంబంధించిన పోస్టులు ఇవి. సో డిస్ట్రిక్ట్ వైజ్ మనం చూసుకుంటే కొమరంభీం ఆసిఫాబాద్లో లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఒకటి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ 86, అలాగే పోస్ట్ కోడ్ 22లో 139. ఇలా అన్ని డిస్ట్రిక్ట్ వైజ్ అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇందులో విచిత్రం ఏంటి అంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక్క వేకెన్సీ కూడా మనకు లేదు. సివిల్ కానిస్టేబుల్ అండ్ ఏఆర్ కానిస్టేబుల్ సంబంధించి అన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే వేకెన్సీస్ అయితే క్లియర్గా ఇచ్చినారు. కానీ ఇక్కడ మనకి హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్లో మాత్రం 0 వేకెన్సీస్ ఉన్నాయి. అసలు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేయలేరు. అలాగే మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ 25 స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించి చూసుకుంటే టోటల్ మనకి 1,372 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ పోస్ట్ కోడ్ 26, సో ఇది పోస్ట్ కోడ్ 26 ఫైర్ ఫైటర్కి సంబంధించిన వేకెన్సీస్ ఇవి డిస్ట్రిక్ట్ వైజ్. ఇందులో కూడా మనకి హైదరాబాద్లో 163 వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్ రంగారెడ్డిలో 82 వేకెన్సీస్ ఉన్నాయి. వికారాబాద్లో 13, మహబూబ్ నగర్లో 8, ఇట్లా మనకి డిస్ట్రిక్ట్ వైజ్లో ఉన్నాయి. సో ఇవన్నీ పోస్ట్ కోడ్ వారీగా మనకి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే క్లియర్గా ఇచ్చారు. సో ముందుగా మనం క్వాలిఫికేషన్ అండ్ ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఏజ్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మినిమం 18 years అండ్ ఏజ్ 22 years యాజ్ ఆన్ 1 జూలై 2026 అని ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ క్లియర్గా మనకు ఒక జియో నెంబర్ MS 87 దాని ప్రకారం మనకు ఏజ్ అప్పర్ లిమిట్ అయితే 5 years ఎక్స్టెండ్ చేసినారు కాబట్టి 22 + 5 27 years అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది కాబట్టి సో 27 ప్లస్ SC ST BC అండ్ EWS కేటగిరీ ఇంకా మరి ప్లస్ 5 years ఉంటుంది కాబట్టి 27 + 5 టోటల్ 32 years ఏజ్ లిమిట్ అయితే మీకు ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు మస్ట్ హ్యావ్ పాస్ ఇంటర్మీడియట్ అని ఇచ్చిండు. యాజ్ ఆన్ 29 జూలై 2026 లోపల మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అయితే ఉండాలి. సో ఇది పోలీస్ కానిస్టేబుల్ సివిల్ అండ్ ఏఆర్ అండ్ ఫైర్ ఫైటర్ సంబంధించిన పోస్టుల నోటిఫికేషన్ అండ్ ఎస్ఐ సంబంధించిన నోటిఫికేషన్ అండ్ అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అండ్ జోన్ వైజ్ వేకెన్సీస్ మొత్తం క్లియర్ డీటెయిల్స్ సిలబస్తో సహా నేను మరొక వీడియో చేస్తాను. సో ఇది ఉన్న సమాచారం అప్డేట్ వీడియో నేను మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ.